ఫ్రెండ్స్, ఈ బీదర్ కోట కర్ణాటక రాష్ట్రంలోని ఉత్తర భాగంలో బీదర్ అనే ఊరిలో ఉన్నది. దాదాపుగా 1427వ సంవత్సరంలో బహమనీ రాజవంశీయుల సుల్తాన్ అయిన అల్లావుద్దీన్ బహమన్ తన రాజధానిని గుల్బర్గా నుండి బీదర్కు తరలించాడు. ఆ కాలంలోనే ఈ కోటని ఇక్కడ నిర్మించారు ఫ్రెండ్స్. సో ఈ కోట మొత్తం కూడాను చాలా అద్భుతంగా, చాలా అంటే చాలా పెద్దదిగా ఉంటుంది. చూడండి, దీని యొక్క ఎంట్రన్స్లోనే ఎంత పెద్ద మన గేట్లు ఉన్నాయో, ఇటువంటివి 3 ద్వారాలు ఉన్నాయి. ఆ 3 ద్వారాలు దాటుకొని వెళ్ళిన తర్వాత చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది కోట. ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. వీడియోని ముందు లైక్ చేయండి. చాలా అద్భుతంగా ఉంటుంది ఈ కోట మొత్తం కూడాను. సో రెండో గేట్లకి అయితే ఎంటర్ అయిపోయాం ఫ్రెండ్స్. మొత్తానికి అయితే ఇక్కడ 3 మెయిన్ గేట్స్ అయితే ఉన్నాయంట. సో ప్రతి గేట్ దగ్గర సెక్యూరిటీ కోసం చూడండి ఎంత పకడ్బందీగా పెట్టారా. ఈ కోట చాలా అంటే చాలా పెద్దది ఉన్నది ఫ్రెండ్స్. నేను బయట నుంచి చూస్తే నాకు ఫుల్ ఎక్సైట్మెంట్ వచ్చేసింది ఎరా. సో మనం చాలా వరకు కోటలు చూసాం కానీ ఇంత పెద్ద కోట ఉన్నదని కూడా తెలియదు. మేము ఏదో మామూలుగా వేరే వీడియోకి వచ్చాము. వచ్చిన తర్వాత వీళ్ళు ఇక్కడ ఫోర్ట్ని తీసుకోండి అని చెప్పినంటే ఇప్పుడు చూడడానికి వచ్చాము. వచ్చిన తర్వాత మైండ్ బ్లోయింగ్ ఫ్రెండ్స్. ఈ బీదర్ కోటని మీరు చూడాలి అనుకుంటే ఈ బీదర్కి రైల్వే మార్గం కూడా ఉన్నది. సో బెంగళూరు నుంచి వచ్చే వాళ్ళకి చాలా దూరం అవుతుంది ఫ్రెండ్స్. ఇది దాదాపుగా 740 కిలోమీటర్ల దాకా ఉండొచ్చు. అలాగే హైదరాబాద్ నుంచి చాలా దగ్గర ఈ బీదర్కి అయితే ఒక 130 కిలోమీటర్స్ లోపే వచ్చేస్తుంది. బట్ ఎక్కడి నుంచి వచ్చినా కూడా రైల్వే మార్గం అయితే ఇక్కడికి ఉంది. సో స్టేషన్లో దిగగానే మనం బీదర్ ఫోర్ట్ అన్నామంటే డైరెక్ట్ ఎవరైనా వచ్చి ఇక్కడ దింపేస్తారు. సో ఫ్రెండ్స్, ఈ కోట చరిత్ర అయితే నాకు చాలా తక్కువ తెలుసు. అంటే దీని గురించి సడన్గా తెలుసుకొని వచ్చాను మీకు చూపిద్దామని. సో నేను తర్వాత మీకు వాయిస్ ఓవర్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ఫ్రెండ్స్, ఈ ప్రదేశంలో ముందు ఒక చిన్న కోట ఉండేదంట. 1322వ సంవత్సరంలో జరిగిన మొదటి ముస్లిం దండయాత్రకు సంబంధించిన రాజకుమారుడు ఉలుఫ్ ఖాన్ ద్వారా సామ్రాజ్యం తుగ్లక్ కిందికి వచ్చిందని ఆధారాలున్నాయి. బహమనీ సామ్రాజ్యం స్థిరపడ్డాక 1347వ సంవత్సరంలో బీదర్ సుల్తాన్ అల్లావుద్దీన్ బహమన్ షా బహమనీ పాలనలోకి వచ్చిందని చెప్తారు ఫ్రెండ్స్. అహ్మద్ షా 1422-1486లో పాలనలో బీదర్ బహమనీ సామ్రాజ్యపు రాజధాని అయిందంట. గేట్ దాటుకొని వచ్చిన తర్వాత ఒక మినార్ లాంటిది అయితే కట్టారు. సో ఈ మినార్ లోపల చూడండి ఎంత హైట్లో ఉన్నది ఇది. ఎవరు కళ్ళు తిరుగుతున్నారా? రౌండ్ తిరిగే కళ్ళు తిరుగుతున్నాయి. అబ్బా లోపల వేరే లెవెల్. పట్టుకోమమ్మ. సో రంగీన్ మహల్ అయితే ఉంది, అంటే రాణి కోసం కట్టిన మహల్. మనకు సేమ్ టైటిల్తో రంగీన్ మహల్ అని మన గుర్రంకొండలో కూడా ఉంది. సేమ్ అలాంటిది అనుకుంటున్నాం. బట్ లాక్ అయితే వేసేస్తున్నారు, లోపలికి పోనీకి ఎంట్రీ అయితే లేదు రంగీన్ మహల్లోకి. ప్రతి ఒక్కరికి రూములు ఛార్జింగ్ ఫోన్ అనేది ఇచ్చాలి కానీ కదిలి వచ్చాం అంతే, ఇంకా అంతకు మించి ఏం చేయలేం అంతే. సో దీనికి టైం కూడా చాలా తక్కువ ఉంది. ఇప్పుడు మేము వచ్చినాం హాజరీ కోతిరంగ. సో ఇది కూడా ఒక అవి లోపల జైలు. వెళ్దామా? మళ్ళీ వెళ్దాం. సో ఫ్రెండ్స్, అవన్నీ కూడాను రూములు అయితే కట్టి ఉన్నాయి. సో ఇదంతా కూడాను
తర్కష్ మహల్ అంట ఫ్రెండ్స్. ఇక్కడ హైలైట్ ఏంటంటే అక్కడ రే అరుస్తాడేమరా. సో ఎంత తీసుకున్నాము ఫ్రెండ్స్. ఇది ఒక వాటర్ ఫౌంటైన్ లాగా ఉన్నది, మాకు అక్కడ అలా అనిపించింది. పైన చూడండి, అక్కడ పైన వాటర్ వదిలితే ఇలా కిందికి వచ్చి దీంట్లో పడి ఇక్కడి నుంచి ఆ చివర వరకు మొత్తం కూడాను ఇలానే కాలువ మాదిరి ఉన్నది ఫ్రెండ్స్. మొత్తం కూడాను అక్కడి నుంచి ఆ ఎండ్ వరకు మొత్తం కనెక్షన్స్ ఉన్నాయి వీటి మొత్తానికి కూడాను వాటర్ సప్లైయింగ్కి. సో వేరే లెవెల్గా కట్టారు. అక్కడికి పోనీని కూడా పోనీయటం లేదు, అరుస్తున్నారు. మేము ఎలాగైనా సరే మీకు చూపించాలని దుంకి వెళ్ళాము. చూసారు కదా ఎంతెంత పెద్ద గేట్లతో లోపలైతే ఉన్నదో. ఒక హాల్ మాదిరి ఏదో ఉంది. ఆడ వచ్చేసి సోలా కాంబు మాస్క్యూ అని ఉన్నది. మొత్తం కూడాను చూడండి చుట్టూ ఎంత అద్భుతంగా ఉందో. షాజాన్ గడైతే వదిలి రానంటున్నాడు. ఎలా షాజాన్, నిధులు ఏమన్నా ఉంటాయని ఎత్తుకుతున్నావా? ఉంటే తరిమి సో అదంతా చూడండి ముందర పక్కన. ఈ కోట లోపల చాలా అంటే చాలా పురాతనమైన వస్తువులు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. రాతి కట్టడాలతో నిర్మించిన స్తంభాలు కానీ అలాగే నంది విగ్రహాలు కూడా చూడండి ఎలా పగిలిపోయి ఉన్నాయో. వీటన్నిటినీ కూడాను చాలా భద్రంగా ఒక సైడ్ పెట్టి మొత్తం కూడాను ఇలా ఒక మ్యూజియం మాదిరి వచ్చే ప్రజలకి ఎంట్రన్స్లోనే వీటన్నిటిని పెట్టారు గైస్. చూడండి ప్రతి విగ్రహం కూడాను పగిలిపోయి ఉన్నది. చాలా అంటే చాలా పురాతనమైన విగ్రహాలు, స్తంభాలు, ధ్వజస్తంభాలు లాంటివి మొత్తం కూడాను ఈ బీదర్ కోటలో భద్రపరిచి ఉన్నారు. చూడండి ఎంత పెద్దదో కోట మొత్తం కూడాను. చుట్టూ గ్రీనరీ అయితే ఎక్సలెంట్గా ఉంది. మెయింటెనెన్స్ అయితే సూపర్గా చేస్తున్నారు ఇక్కడ.
ఫ్రెండ్స్, బీదర్ కోటలో అతిపెద్ద కారాగారం ఉన్నది. సో నాకు తెలిసినంత వరకు మనం చూసిన అన్ని కోటలలో కూడాను ఇంత పెద్ద కోట, ఆ కోటలో ఇంత పెద్ద జైలు ఎక్కడైతే నేను చూడలేదు ఫ్రెండ్స్. మీరు ఎవరైనా ఎప్పుడైనా చూసినంటే కామెంట్ చేయండి. ఇది మొత్తం కూడాను చూడండి. సో అప్పట్లో ఆ కాలంలో శిక్షలు విధించడానికి సో ఈ ప్రదేశాన్ని ఉపయోగిస్తూ ఉండేవారు. సో మొత్తం కూడా చూడండి జైలు. ఇప్పుడు నాకు తెలిసినంత వరకు పెద్ద పెద్ద సెంట్రల్ జైళ్ళు కూడా ఈ రేంజ్లో ఉంటాయో ఉండవో. సో అంత పకడ్బందీగా అంత గ్రాండ్గా ఉన్నాయి చూడండి మొత్తం కూడాను. సో మేము వెళ్ళిన టైము క్లోజింగ్ టైం కాబట్టి త్వరగా మమ్మల్ని ముగించేయమంటున్నారు సెక్యూరిటీ వాళ్ళు. 6 అయితే చాలు మొత్తం కూడాను క్లోజ్ చేసేస్తారు. చూడండి జైలు ఎంట్రన్స్ భాగం ఇది. మగధీర సినిమాలో ఉదయఘట్ కోట, బాహుబలి సినిమాలో మాహిష్మతి కోట లాంటివి మనం సినిమాల్లో ఇంత పెద్దటివి చూసాము. కానీ నేను ఇక్కడ రియల్ లైఫ్లో రియల్గా ఇటువంటి కోటను చూశాను ఫ్రెండ్స్. సో నాకైతే ఆ కోట చూస్తున్నంతసేపు మెంటల్ ఎక్కిపోయింది. ఎక్కడ తిరిగి చూసినా కూడా మీకు పెద్ద పెద్ద రూములు, పెద్ద పెద్ద బిల్డింగులు, మొత్తం కోటలు ఇవే కనిపిస్తూ ఉన్నాయి. ఇది చూడండి ఎంట్రన్స్లో మనము బ్యాక్ సైడ్కి ఇలా వచ్చామంటే ఇది ఒక సీక్రెట్ కారాగారమేమో అని నాకు అనిపిస్తూ ఉంది. మొత్తం కూడాను ఇది ఎంట్రన్స్లో ఇటుపక్క లెఫ్ట్ సైడ్ అయితే ఈ రూట్ అయితే ఉన్నది. ఇటు పక్క నుంచి చూడండి ఆ కోట, ఆ పైన రూమ్స్. సో వాటి వెళ్ళకైతే మమ్మల్ని అలౌ చేయలేదు ఫ్రెండ్స్. సో చేసినంటే వేరే లెవెల్గా ఉన్నింది. ఇక్కడంతా చూడండి మొత్తం కూడాను. ఇంకా ప్రతి కోటకి మీకు తెలిసిందే కోట చుట్టూ నీటి కోసం తవ్వించి అక్కడ ముసలిని వదిలేవారు. ఎంట్రన్స్లో ఎవరిని రాకుండా, శత్రువులు రాకుండా మొత్తం గ్రాండ్గా పెడతారు. సో ఇవి చూడండి రూమ్స్ అన్నీ కూడాను, ఇవి సీక్రెట్స్ రూమ్స్ అన్నట్టుగా ఉన్నాయి మొత్తం కూడాను. ఈ కోట లోపల ఒక మ్యూజియం లాంటిది కూడా ఉన్నది ఫ్రెండ్స్. ఈ మ్యూజియంలో చూడండి ఇక్కడ వాడిన పురాతనమైన వస్తువులన్నీ కూడా చెక్క తుపాకులు ఇవన్నీ ఎంత పెద్దవి కూడా చెక్క తుపాకులు. ఇక్కడ వీడియో అలవ్ లేదు కానీ నేను ఎలాగోలా తీసాను మీకు చూపించాను. చూడండి ఆ కాలంలో వాడిన ఎక్కువ సమయం మొత్తం కూడా ఈ కోటలో ఈ మ్యూజియంలో ఉన్నాయి ఫ్రెండ్స్. నాకైతే హైలైట్ ఈ చెక్క తుపాకులే అనిపించాయి. చూడండి ఎంత పెద్ద చెక్క తుపాకులు ఉన్నాయి మొత్తం కూడాను. సో కొన్ని ఫొటోస్ తీసాము. లోపల మాకు వీడియోకి అస్సలు అలౌ చేయలేదు. ఇంకా ఎలాగోలా మీకు చూపించాలనేసి కొన్ని ఫొటోస్ అయితే తీసుకొని వచ్చాం ఫ్రెండ్స్. సో బీదర్ కోట మొత్తం కూడాను మాకు వీలైనంతగా మీకు చూపించాము. సో వ్లాగ్ నచ్చితే ప్రతి ఒక్కరు కూడా ఈ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మాకు సపోర్ట్ ఇవ్వండి. సో వీడియోని తప్పకుండా లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అటువంటి మరిన్ని వీడియోస్ కోసం థ్యాంక్స్ ఫర్ వాచింగ్.